ఏపీలో భూముల సర్వేపై వివాదాలు రేగుతున్నాయి. భూముల సర్వేలో ఊర్లనే మార్చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. 1 లేదా 2 గ్రామాల్లో తప్పులు వచ్చాయంటే క్షేత్రస్థాయి సిబ్బంది అధికారులు ఏదో పొరపాటు చేసి ఉంటారనుకోవచ్చు. కానీ జిల్లాలోని ప్రతి మండలంలో ఏదో ఒక గ్రామంలో సగానికి సగం తప్పులే వస్తున్నాయంటే కారణం ఏమై ఉంటుంది? భూములు కొలిచేందుకు అనుసరిస్తున్న విధానం లేదా ఎంచుకున్న పద్ధతులే తప్పై ఉంటాయి. ఉన్నత స్థాయి ఇటు బాస్లకు ఈ విషయం తెలియదంటారా? తెలుసు, అయినా గప్చుప్. సర్వేల్లో తప్పులు వస్తున్నాయంటే సీఎం రెవెన్యూ ప్రతిష్ట పడిపోయిందని విమర్శిస్తారో అన్న భయము, తమ అసమర్థత బయటపడిపోతుందనే జంకు దీనికి కారణం. దీంతో తప్పులు బయటకు రాకుండా తొక్కిపెట్టేస్తున్నారు. పైగా రీసర్వే మహా అద్భుతంగా సాగుతోందని కలరల్ ప్రజెంటేషన్లు ఇస్తున్నారు. రీసర్వే టైటిల్ చట్టం తీసుకొచ్చిన సమస్యలే జగన్ సర్కార్ పతనానికి ప్రధాన కారణమయ్యాయి. కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే భూముల సర్వే నిలిపివేసింది. రీసర్వే జరిగిన 6,700 గ్రామాల్లో సభలు పెడితే 8,75,900 పిటిషన్లు రైతుల నుంచి వచ్చాయి. రీసర్వే వల్ల ఇన్ని సమస్యల అని ప్రభుత్వం విస్మయానికి గురైంది. రీసర్వే నిలిపివేయడం వల్ల కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోతున్నాయని భావించిన ప్రభుత్వం మళ్లీ దానికి మొగ్గు చూపింది. జగన్ ప్రభుత్వంలా కాకుండా రైతుల ప్రమేయంతో సర్వే చేస్తామని ప్రకటించింది. గత ఏడాదిగా 3,200 గ్రామాల్లో సర్వే ప్రారంభించింది. ప్రస్తుతం అత్యధిక గ్రామాల్లో రీసర్వే తప్పులు వస్తున్నాయి.